కానీ ఇవాళ కేసీఆర్ ఒక అభివృద్ధి నమూనా తీసుకొచ్చిండు. మీరు మీరు ఆశించిన స్థాయిలో లేకపోయినా, ఒక స్థాయిలో ఒక ప్రయత్నం అయితే బలమైన ప్రయత్నమే జరిగింది. మనం మత్స్య పరిశ్రమ తీసుకున్నా, గొర్రెల మేకలు తీసుకున్నా సరే, గురుకులాలు తీసుకున్నా సరే, ఒక మౌలికమైన మార్పు దిశగా ప్రయత్నం ఉంది గదా! అన్న ఇదంతా కూడా గురుకులాలైనా లేకపోతే ఏదైతే మీరన్న మత్స్య పరిశ్రమ అయినా ఇదంతా ప్రజలు రొటీన్గా చేసుకునే పని అన్న. తను ఏం పెద్ద అన్న మీరు ఉన్నారు కదా నేను అందుకనే అంటున్నా కాకతీయుల కాలం నాటి నుంచి గొలుసుకట్టు చెరువులకి ఆ, తెలంగాణ గురించి మాట్లాడే దాంట్లో గొప్పగా చెప్పుకునే వాటిల్లో భూగర్భ ఖనిజ సంపద ఒకటి గొలుసుకట్టు చెరువులే గొప్పగా చెప్పుకుంటాం మనం. మనకి ఎన్ని రకాల కుంటలు ఉండేదన్నా పీతిరి కుంట, చాకిరేవు, చావురేవు, మంచినీళ్ళ చెరువు, ఆ? చాలా రకాల పేర్లతోటి మనం ఊర్లలో పిలుచుకునేది. అంత గొప్ప సంపదని నాశనం చేసిన తర్వాత మేము ఏమడిగినాం? మన సంపదని పునర్నిర్మాణం చేద్దామని చెప్పినాం. చక్కెర కర్మాగారాలు మీకు ఎన్ని ఉన్నాయో నాకంటే బాగా తెలుసు. మీరు జర్నలిస్ట్గా సుదీర్ఘకాలం మీరు పనిచేసిండ్రు. ఆల్విన్ ఫ్యాక్టరీ ఎక్కడిదన్నా ఎవరికైనా ఉండేనా? ఇప్పుడు వాటిని కేసీఆర్ తేలేడు కదా. ఆ నవరత్నాలను కేసీఆర్ తేలేడు కదా. ఎందుకు తేలేనాడు అడుగుతున్నాం. మాట్లాడినాం కదా మనం. స్పిన్నింగ్ మిల్ల గురించి మాట్లాడినాం కదా, చక్కెర కర్మాగారాల గురించి మాట్లాడినాం కదా, తెలంగాణ సంపద గురించి మాట్లాడినాం కదా. ఏం చేసినావు? కాపాడడానికి ఏం ప్రయత్నం చేసినావు? సర్ఫకాస్ భూములు, పైగా భూములు, ఎండోన్మెంట్ భూములు, తర్వాత వక్ బోర్డ్ భూములు, సీలింగ్ భూములు, శిఖం భూములు, ఇనాం భూములు, ఎన్ని రకాల భూములు, ఎంత సంపదన్నా ఒక్క హైదరాబాదులోనే ప్రభుత్వ భూములుగా నమోదైనటువంటి భూములు 33,000 ఎకరాలు ఉండే. 33,000 ఎకరాలు అంటే కనీసం 30 సంవత్సరాలు ఒక్క రూపాయి అప్పు తెచ్చుకోకుండా ఈ తెలంగాణ గడ్డని సుభిక్షం చేయవచ్చు. 30 ఏళ్ళు ఒక్క రూపాయి అప్పు తీసుకురాకుండా ఏం చేసినామన్నా? మొన్న శ్వేతపత్రం చూసిన తర్వాత కళ్ళు అసలు మన కళ్ళేనా అని, మన మెదడేనా అని, మన చెవులేనా అని పరిస్థితి వచ్చింది. 7 లక్షల కోట్ల అప్పు అంటే ఏందన్నా? తెలంగాణ గడ్డ నిజాం కాలంలో ఇతర దేశాలకు అప్పు ఇచ్చిన గడ్డ అనేది 7 లక్షల కోట్ల అప్పు అంటే ఏం అభివృద్ధి అన్నా? అప్పు చేసి పప్పు కూడి పెట్టడం అభివృద్ధా? ఇదేనా అభివృద్ధి నమూనా అంటే? దీన్నేనా మనం అభివృద్ధి నమూనాగా కొనియాడేది? ఇవాళ ఏది తాకట్టుబడలేదన్నా? సబ్స్టేషన్లు తాకట్టుబడే, మొత్తం సర్వస్వం, బస్టాండ్లు తాకట్టుబడే, బస్ డిపోలు తాకట్టుబడే, హాస్పిటళ్ళు తాకట్టుబడే. ఏం మిగిలింది ఇక్కడ? ఏదైనా మిగిలిందా? మీరు చెప్పండి. నేను చెప్పే దాంట్లో అవాస్తవం అయితే నేను దేనికైనా సిద్ధం. ఇదే మీరున్నటువంటి బంజారాహిల్స్ ప్రాంతంలోనే ఇక్కడున్న 11 kV 33 kV సబ్స్టేషన్ కూడా అప్పుల పాలు తాకట్టుబడ్డది. జేబీఎస్ తాకట్టుబడ్డది. మొత్తం తెలంగాణలో ఉన్న ప్రతి బస్ డిపో ఇవాళ తాకట్టుబడి ఉన్నది, అప్పుల కుదవబడి ఉన్నది. 83,000 కోట్ల రూపాయల అప్పు కదన్నా విద్యుత్ బిల్లులు. నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దగానే ఉంది. సరే, ఈ విషయంలో చేయలేకపోయారు. మీరు ఇక్కడ ఒక విమర్శ, ప్రశ్న మీరు గత ప్రభుత్వం పెడుతుంది. ఇప్పుడున్న పరిపాలన ఎట్లా కొనసాగుతున్నది? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది? కాంగ్రెస్ పరిపాలన ఇప్పటి వరకు అయితే సరే, సమయం తక్కువనే. దీన్ని ఇప్పటికే మనం పూర్తి స్థాయిలో చెప్పలేం. కానీ ఇప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వానికి ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పెద్ద తేడా అయితే కనపడతలేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేదానిలో కానీ, తెలంగాణ సంపదను కాపాడేదానిలో కానీ, విద్యారంగంలో మార్పు తీసుకురావడంలో కానీ, వైద్య రంగంలో మార్పు తీసుకురావడం కానీ, ఇప్పుడు మొన్న ఇచ్చిన బడ్జెట్ ప్రకారం చూస్తే, ఫస్ట్ బడ్జెట్ అనుకోండి, బడ్జెట్ ప్రకారం చూస్తే అనుకున్నంత బడ్జెట్ కేటాయింపులు, ప్రాధాన్యత అంశాలు ఏదైతే విద్యారంగం, వైద్య రంగం, ఉపాధి రంగం ఏదైతే అనుకుంటామో దానికి పెద్ద కేటాయింపులు జరగకపోవడంతో మాకు అనుమానాలు వస్తున్నాయి, ఆవేదన కలుగుతున్నది. అరే, గత ప్రభుత్వం అట్లా చేస్తే
గత ప్రభుత్వాన్ని దించి ఈ ప్రభుత్వం తెచ్చుకుంటే పెను మార్పులు రాకపోవచ్చు. ఒక నెలలో 6 నెలల్లో సంవత్సరంలో పెను మార్పులు చేయలేరు. రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇక్కడ ఆటోలో తిరుగుతూ లేకపోతే వీధి వీధి తిరుగుతూ ఆయన ఏం చెప్పిండు, తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా విధ్వంసానికి గురైన భూములన్నిటినీ వెనక్కి తీసుకొస్తామని చెప్పిండు. నా స్టేట్మెంట్ కాదు, రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్. మరి ఇప్పుడు 5 నెలలు 6 నెలలు అయింది కదా, గుంట భూమి పక్కన పెడదాం, గజం భూమి వెనక్కి తెచ్చిండ్రా? మీరు చెప్పండి. నేను ఒకవేళ తప్పు మాట్లాడితే నేను సరిదిద్దుకుంటా. గుంట భూమి వెనక్కి తీసుకొచ్చిండ్రా? ఎందుకు తీసుకురాలేకపోయిండ్రు? కారణం ఏంటిది? గత ప్రభుత్వంలో జరిగిన తప్పులని సవరించడానికి మీరు ఏం ప్రయత్నాలు చేస్తుండ్రు? విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం, మీరేమన్నా మార్పు చేసిండ్రా? వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసింది, మీరేమైనా మార్పు చేసిండ్రా? 9.5 ఏళ్లలో గ్రూప్ 1కి ఒక్కరోజు నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ 5 నెలల్లో ఏమైనా మీరు చెప్పినారు, రాగానే 100 రోజులు అన్నీ చేస్తామని చెప్పినారు, గ్యారంటీలు అన్నారు, డిక్లరేషన్లు అన్నారు, మీరేమన్నా చేసిండ్రా? ఇవి ఆఖరికి దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించింది గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి, గత పార్టీ. అయితే ఈ దశాబ్ది ఉత్సవాలు చివరిగా ముగింపు వీరు చేసినప్పుడు ఏం చేసింది చెప్పండి? ఉద్యమకారులకి, అమరవీరుల కుటుంబాలకి ఏం గౌరవం దక్కింది చెప్పండి? గత ప్రభుత్వం ఏమో దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించింది, మేమందరం చూసినాం. ఆ రోజు కూడా ఆడంబరాలు చేసుకొని, టపాసులు కాల్చుకొని, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి చేసిన అమరవీరుల కుటుంబాల గౌరవం దక్కలేదని ఆ రోజు కూడా ఇట్లనే మాట్లాడినాం. ఈరోజు కూడా సంవత్సరం జరిగిన తర్వాత 24 జూన్ 2వ తేదీ నాడు కూడా అమరవీరుల కుటుంబాలకు ఏం గౌరవం దక్కిందో మీరు చెప్పండి. అమరవీరులకి కీర్తి కిరీటాలు ఏమైనా దక్కినాయా? వాళ్ళ చరిత్రని పతాక స్థాయిలో చూపించగలిగినమా? అంటే ఇవన్నీ ప్రశ్న ఎట్లా ఉంటే బాగుంటుంది భవిష్యత్తు, ఎట్లా ఉండాలంటారు మీ సజెషన్స్? మేము ఏం చెప్తున్నామంటే, ఈ ప్రభుత్వానికి మీరు అప్పులు తేవాల్సిన అవసరం లేదు. మీ 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు పక్కన పెట్టండి. మీరు ప్రతి రంగంలో ఉన్న నిపుణుడైన తెలంగాణ సన్స్ ఆఫ్ ది సాయిల్స్ పుత్రుడని పిలుచుకోండి. విద్యారంగం మీద ఒక చర్చ చేయండి, కమిటీ వేయండి. వైద్య రంగం మీద నిపుణుడైనటువంటి వాళ్ళు, నిక్షాతులైనటువంటి వాళ్ళు పిలుచుకోండి, మాట్లాడండి. పైసలు లేవు, ఆయనే చెప్పిండు కదా, లంక బిందెలని వస్తే ఖాళీ బిందెల పరిస్థితి అని ఉండదని. కాబట్టి ఖాళీ బిందెలో అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితిని మొత్తం వివరణ ఆల్రెడీ తెలిసిపోయింది. ఆదివాసులకు తెలిసింది, గిరిజనులకు తెలిసింది, ప్రజలందరికీ తెలిసిపోయింది. గత ప్రభుత్వం దోచుకున్నది, దాచుకున్నది కాబట్టి ఈడే మిగిలిలేదని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఏమంటున్నావంటే, నువ్వు ఈ గ్యారెంటీలు పక్కన పెట్టు, లేకపోతే డిక్లరేషన్లు పక్కన పెట్టు, ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వు ఏం కొత్త హామీలు ఇవ్వద్దు. పాత హామీల గురించి ఎవడు అడుగుతలేడు. మీరు తెలుసు కదా, రైతు బంధు రాలేదని ఎవడైనా రోడ్డు ఎక్కిండా? పాలిస్తాన్న పింఛన్లు పెంచలేదని, 2000 3000 చేయలేదని, లేకపోతే 1000 2000 చేయలేదని ఎవడైనా రోడ్డు ఎక్కిండా? ఎవడైనా అడిగిండా? నిరసన తెలిపిండా? నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఎక్కడన్నా పోయి ఇచ్చేసిందా? కానీ వాస్తవాలన్నీ తెలుసు కాబట్టి నిజాలు మాట్లాడండి, అందరు పిలుచుకొని మాట్లాడండి. దశాబ్ది ఉత్సవాలు చేస్తుంటే ఉద్యమకారులని పిలుస్తామంటే, అమరవీరులను పిలుస్తారంటే ఎవరు పిలిచిండు? ఒక కమిటీ వేసిండా? ఒక్క కమిటీ వేసిండా? మీలాంటి వాళ్ళకి తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సాధన చరిత్ర అంతా తెలుసు కదా. మీలాంటి వాళ్ళు 10 మంది పిలిచి, ఎవడే అసలు ఉద్యమకారుడు, ఎవరెవరు చేసిన మొదటి నుంచి అంటే మీరు చెప్పరా? వీటన్నిటి కారణం ఏంటంటే అహంకారం, నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం. ఇదే వద్దంటున్నాం. ఇంతకుమించి ఏం అడుగుతలేం. మేము బీర్లు బిర్యానీలు అడుగుతలేం, గండ పెండరాలు అడుగుతలేం, శాలువలు గప్పమని అడుగుతలేం. మేము అడుగుతున్నదాల్లో కూడా తెలంగాణ ప్రజలు ఎవరైతే మీకు ఓట్లేసి గెలిపించి పట్టం కట్టిండో వాళ్ళని గౌరవించమని అడుగుతున్నాం, వాళ్ళని గుర్తించండి అంటున్నాం. ఇంతకు మించి మేము ఈ పాలకులని కానీ గత పాలకులని కానీ ఏమీ అడుగుతలేం.